మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి 41వ వచనం వరకు మనం చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళదాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి 41 వరకు, క్రొత్త నిబంధన పేజీ నంబర్ 34. నేను చదువుతాను, మీరు చక్కగా వాక్యాన్ని చూస్తూ ఉండండి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయేది. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణిలో అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రము ఈయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకునేది. చాలాసార్లు మనం ఈ వాక్య భాగాన్ని విన్నవాళ్ళమే, ఆయా సమయాల్లో చదువుకుంటూ వచ్చిన వాళ్ళమే. అయినా కూడా దేవుడు దీంట్లోంచి ఇంకొన్ని విషయాలు మనం ఆలోచించదగినవి ఆయన మనకు తెలియచేయాలనుకున్నాడు. కనుక ఈ వాక్య భాగం మనందరి వెనుకడిలో దీవించబడునుగాక. దేవుని వాక్యం ఎలాంటిదంటే, ఎప్పటికప్పుడే మనం చదివే మనస్సు ఆలోచించే విధానంలో ఎప్పటికీ క్రొత్తదనం అనేది వస్తూనే ఉంటుంది. ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఇందులో రూబెన్ చక్కగా మాట్లాడాడు. కొత్త కోణంలో ఓ చిన్న బాధ్యత, ఆశ మనకి జ్ఞాపకం వచ్చింది. సో అలాగే దేవుని వాక్యం ఎన్నిసార్లు చదివినా అది మనకి ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. సరే, ఈ పూట నేను దీని గురించి మనం కాస్త ఆలోచించడానికి వెళదాం. మీరు చక్కగా పెన్సిల్ కూడా ఉంటే కొన్ని విషయాలు అక్కడ మీరు అండర్లైన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు. మొట్టమొదటిగా మనం చూస్తామంటే ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే, యేసు ప్రభువుని మనం నమ్ముకున్న తర్వాత ఏ కష్టం నాకు రాదు అన్న భ్రమలో ఎప్పుడు కూడా మనం ఉండకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభువుని మనం నమ్ముకున్న తర్వాత నా జీవితంలో ఏ కష్టము రాదు అన్న భ్రమలో ఎప్పుడు మనం ఉండకూడదు. మీరు ప్రపంచంలో ఎవరిని చూసినా ఎంత చెట్టుకి అంత కాయ అన్నట్టుగా ఎవరికి ఉండే కష్టాలు, ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. ఇంకా సూటిగా చెప్పాలంటే, దేవుడే మనిషికి ఏదైనా తోట నుంచి బయటకు వచ్చినప్పుడు ఏమి ఇచ్చాడంటే సుఖం దుఃఖం ఇచ్చాడు. మానవుని జీవితాన్ని ప్రసంగి అనుకుంటా ఎలా పోల్చాడంటే సుఖ దుఃఖాల కలయిక. కానీ కొన్నిసార్లు ఏంటంటే, మనం యేసుప్రభువు నమ్ముకుంటే ఇక జీవితంలో ఏ కష్టం ఉండదు అనుకున్న ఒక భ్రమలోకి వెళ్ళిపోతాం. సడన్గా ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఆయన మీద నమ్మకం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. సో ఈ చిన్నపాటి అవగాహన ఉండాలి. ఇంకా ఆధ్యాత్మికమైన కోణంలో ఆలోచించి మీకు చెప్పాలి అంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత వచ్చే పలు రకాలైన కష్టాలు, అవి మనల్ని భక్తిలో బలపరుస్తాయి, విశ్వాసంలో ఎదిగింప చేస్తాయి, ఆయన మీద మనకున్న నమ్మకంలో మనల్ని తారాస్థాయికి లేకపోతే స్థిరపరుస్తాయి. శ్రమలు అనేవి మనల్ని బాధ పెడటానికి, నష్టపరచడానికి వస్తాయని మాత్రమే మనం అనుకుంటాం. కానీ శ్రమలు అనేవి కొన్నిసార్లు మన జీవితాల్లో మనల్ని వృద్ధి పొందించడానికి వస్తాయి.
బలపరచడానికి వస్తాయి, దేవుని మీద ఆధారపడడానికి వస్తాయి, ఇంకా ఆయన మీద అపారమైన నమ్మకం కలగడానికి వస్తాయి. లేకపోతే మనకు తెలియదు కొన్నిసార్లు. నేను ఒక చిన్న మాట చెప్పి నేను వివరంలోకి వెళ్తాను. నాకు శుక్రవారం ఉదయం నేను పొద్దున్నే ఏదో కోడిగుడ్లు తెద్దామని ఏదో కూరగాయలు తెస్తా, కానీ వెళ్ళకూడదు అనుకుంటాను. నేను శనివారాలు ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు, ఇంట్లోనే కూర్చోవాలి అనుకుంటాం. కానీ మరి కుటుంబ జీవితం కదా, ఏదో ఒక అవసరం వస్తుంది, ఏదో ఒకటి వెళ్ళాల్సి వస్తుంది. బయటికి వెళ్ళా, బండి వేసుకొని వెళ్ళా. మాకు దిమ్మల సెంటర్, మా సెంటర్ వచ్చింది. ఆగాను, బళ్ళు వెళ్తాయి, రోడ్డు దాటాలి, ఆర్టీసీ కాలనీలో రోడ్డు దాటాలి. సరే ఆగాను, ఇలాగా బళ్ళు వెళ్ళిన తర్వాత దాటుదామని. ఈ లోపల వెనకాల నుంచి ఒక కారు కొట్టేశాడు. చూడండి, నేను ఆగున్నా నన్ను వచ్చి కారు కొట్టేసింది. కొడితే అంత దూరం పడి బండి పడిపోయింది, నేను పడిపోయాను. 5 నిమిషాలు నాకు ఏమి తిమ్మిరిగా అనిపించింది, తెలియలా. అట్టగా లేచా. ఆయన వచ్చి ఆ కారు దిగి వచ్చి, నేనే చూసుకోలేదండి, నాదే పొరపాటు అండి, నేను ఇటు తిరగాలి, నేను అటు చూస్తున్నాను, మీరు వెళ్ళిపోతారనుకున్నా, మీరు ఆగారు కదా వెళ్ళిపోతారనుకున్నాను, మీరు అక్కడ ఆగారు అని ఇక ఆయన ఏదో చెప్తున్నాడు. ఇక నేను లేచి బండి చూసుకుంటున్నా. బండి చూసుకుంటా ఉంటే, బండి చూసుకుంటారేంటండి, ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి, ఏమైనా చూసుకోండి అన్నాడు. ఏం చేస్తాం, ఏమైనా అయితే మాకేమైనా అయితే ఏం చేస్తామయ్యా, మాకేమైనా పర్వాలేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఫ్రీగా ఉంటుంది, బండికి ఏమైనా అయితే ఫ్రీగా ఎవరైనా చేస్తారా అని నేను బండి చూస్తున్నా. ఏదైనా డబ్బులు అడుగుదామని, అంతే కదా మరి. మనకంటే ఏదైనా అయితే హాస్పిటల్ సూది ముందు వేస్తారు ఊరికినే, బండికి ఎవడు ఊరికినే వేస్తాడు, లైట్ ఎవరు వేస్తారు, డొక్కు ఎవరు వేస్తారు బండికి. అయినసరికి ఆయన కూడా వచ్చింది, భలే ఉన్నాడు, మీరు ప్రాణం కన్నా ముఖ్యం అన్నాడు. ఏమో నాకు ఆ టైం ఏం తెలియదు, ఎవరి పరిస్థితులు వాళ్ళకి అలాగ ఉంటాయి. ఆ తర్వాత ఇక ఆయన, నేను లేచాను, ఇక ముందుకు వెళ్ళిపోయాను, ఆయన వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఆలోచిస్తున్నా, పని చూసుకొని తిరిగి వస్తున్నా. ఏమవ్వాల, బండికి ఏమవ్వలేదు, నాకు ఏమవ్వలేదు. ఈ చెయ్యి మీద ఇలా పడ్డాం కదా, రోడ్డుకి ఆనిచ్చాం కాబట్టి ఇక్కడ ఏదో కొద్దిగా అనిపించింది. ఇంటికి వస్తా ఆలోచిస్తున్నా, ప్రభువా నేనేం పొరపాటు చేశాను. పైగా ఆ రోజు పొద్దున్నే లేచి బాగా చేసుకున్నా ప్రార్థన. అబ్బో బాగా నడిచింది, 2 గంటలు దాటేసింది. అబ్బో ఈరోజు ఎరగదీసేయాలంటే ఫీలింగ్. నాకు ఈరోజు నీ కాపుదల సంపూర్ణంగా ఉండాలని బాగా బలంగా ప్రార్థన చేస్తాను. ఇలా జరిగింది. తిరిగి వెళుతూ ఆలోచిస్తున్నా, ప్రభువా నేనేం పొరపాటు చేశాను ఆయన, నా దిక్కేమైనా లోపం ఉందా, నాకెందుకు ఇలా జరిగింది, నేను జాగ్రత్తగా ఉన్నాగా, ప్రార్థన చేసుకున్నాగా, భక్తిగా ఉన్నాం కదా, పోయి వాళ్ళు పొద్దున్న ప్రార్థన చేసుకుంటే కానీ బయటికి రాలేదు కదా, ఇంత ఇదిగా ఉంటే నాకెందుకే జరిగింది. అప్పుడు నాకు అనిపించింది, దేవుడు నన్ను కాపాడుతున్నాడని నాకు ఎట్లా తెలుసుద్ది. ఇది కూడా ఆలోచించారుగా, దేవుడు మనల్ని కాపాడుతున్నాడని మనకు ఎలా తెలుస్తుంది, దేవుడు సంరక్షిస్తున్నాడని మనకు ఎలా తెలుస్తుంది, దేవుని దూతలు మనకు కావలిగా ఉన్నారన్న సంగతి మనకు ఎలా తెలుస్తుంది, దేవుడు మనల్ని ప్రమాదాల నుంచి తప్పిస్తున్నాడన్న సంగతి ఎలా తెలుస్తుంది, దేవుడు మనకి కాలుకి దెబ్బ తగలకుండా చేస్తున్నాడని మనకి ఎలా తెలుస్తుంది. ఇలాంటప్పుడేగా తెలుస్తుంది. పడ్డాను, లేచా, చూసుకున్నా, ఏమి లేదు, అమ్మయ్య దేవానికి స్తోత్రాలు, ఏం అవ్వలేదు. మా ఫ్రెండ్ అక్కడే ఆటోకి ఇలా గుద్దాడంట, ఇక్కడి నుంచి చిట్లిపోయింది ఇక్కడ వరకు వెనుక. వాడిని ఇదోటి విచిత్రంగా ఉంది, నాకేం అర్థం కాల. 3 నెలలుగా కట్టు మీద ఉన్నాడు. ఇక్కడ తగిలి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చిట్లిపోయిందంట చెయ్య. ఏంటో మనం అవి ఎంత విచిత్రం ఏంటో అర్థం కాదు. నేను పడి లేచాను, మళ్ళీ పడ్డాను, లేచాను, ఏమవలా. దేవుడు నన్ను ఏం అవ్వలేదంటే మనకేం అర్థమవుతుంది, దేవుడు కాపాడుతాడు. బండి చూసుకున్నా, బండికి ఏమైనా బండికి కూడా ఏమవ్వాలా, దేవుడు. ఇలాంటివి ఏవైనా జరుగుతున్నప్పుడే మన జీవితాల్లో, ఇలాంటి ఏమైనా అటాక్స్ జరుగుతున్నప్పుడు, ఇలాంటి శోధనలు వస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి శ్రమలు వస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి కష్టాలు వస్తూ ఉన్నప్పుడే
దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు, ఆ పరిస్థితుల నుంచి మనల్ని లేవనెత్తుతున్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఆ రోజు నాకేం జరగకుండా నేను వెళ్ళిపోయి ఉంటే, ఇంటికి వచ్చేసి ఉంటే, నాకు ఈ ధ్యాస వచ్చేదా? ప్రభువా అని మళ్ళీ కూర్చునేవాడినా, ఆయన్ని స్మరించేవాడినా, ఆయన అడిగేవాడినా, ఆయన దగ్గర ఏంటయ్యా అని అనుకునేవాడినా, అమ్మో నువ్వు కాపాడేవాడు నాకు అర్థమయ్యేదా? అప్పుడు నేను స్తుతించేవాడినా? ఇదంతా మిస్ అయ్యేది. అందుకే నేనేమన్నానంటే, శోధనలో పడకముందే దేవుడు మనకు చెప్పింది, మనకు నేర్పింది అదే. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు, శోధన రాకముందే మనం ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. బాగున్నామంటే దేవుణ్ణి స్తుతించాలి, బాగోలేదంటే ప్రార్థన చేసుకోవాలి. అసలు బాగోలేని పరిస్థితి రాకముందే మనం ఏం చేయాలి? బాగున్నప్పుడు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు, స్తుతులు చెల్లిస్తూ ఉంటాయి. ఇక మామూలుగా మొదలెట్లా ఇంటికి వచ్చాక నేను మావిడి చెప్పు, ఇక నుంచి నేను బయటకు పంపమాక, శుక్రవారం శనివారం నాకేం చెప్పమాక, ఏదైనా అత్యవసర పరిస్థితి చిన్న అంటే చూసుకుందాం అని చెప్పి మళ్ళీ కూర్చొని చాలాసేపు దేవుణ్ణి స్తోత్రం చెల్లించి, సో ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు అని కొన్ని ఇలాంటివి వస్తూ ఉంటాయి. వాటి చేత మనం ఏమవుతాం? బలపరచబడతాం. సో ఈరోజు మనం ఇక్కడ చూద్దాం, ఈ వాక్య భాగంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. 35, 36 వచనాల్లో ఒక మాట ఉంది. నేను చెప్పినప్పుడల్లా మీరు అండర్లైన్ చేసుకోండి, వీలైతే చక్కగా మనం ధ్యానిస్తూ వెళ్ళొచ్చు. ఒకటి ఏమిటంటే, ప్రభువే వాళ్ళని బయలుదేరదామని చెప్పాడు. ప్రభువే ఏం చెప్పాడంటే, ఆ పూటకి అక్కడ కూటం ముగించి మనం అద్దరికి వెళదామని ఆయనే చెప్పాడు. అవునా? తర్వాత 37వ వచనంలో చూస్తే, ఆయన చెప్పిన దారిలో వెళితేనే ఏమొచ్చింది? తుఫాను వచ్చింది, ఇంకో దారిలో కాదు. చెప్పింది ఆయనే, ఆయన చెప్పిన దారిలోనే నడిస్తే మనకి ఏమొచ్చిందంటే వాళ్ళకి ఆయన తెలీదా ఇటు వెళ్తే తుఫాను వస్తుందని? చాలాసార్లు మనకి అలాగే అనిపిస్తుంది. అదేంటి, ఆయన చెప్పినట్టుగా కదా మనం నడుస్తున్నాం, ఆయన చెప్పినట్టుగా కదా మనం జీవిస్తున్నాం, మనం జాగ్రత్తగానే కదా ఉన్నాం, మన భక్తిగానే కదా మనం ఉన్నాం, మన వాక్యాన్ని మనం పాటిస్తున్నాం కదా, వాక్యాన్ని అనుసరిస్తున్నాం కదా, ఆయన చెప్పినట్టుగా మనం జీవించినా ఏంటి ఇలాంటి సమస్యలు ఎదురైనాయి, ఇలాంటి పరిస్థితులు ఎదురైనాయి ఏంటి అనుకుంటామా? నేను ఇప్పుడు అనుకున్నట్టుగా అలాగే అనుకుంటాం మనం. ఆయన చెప్పిన దారిలో వెళ్ళినా, ఆయన చెప్పినట్టుగా ఉన్నా, ఆయన చెప్పినట్టుగా బ్రతికినా, ఆయన చూపిన మార్గంలో వెళుతూ ఉన్నా ఏమొచ్చింది? తుఫాన్. అందుకే నేను ప్రారంభంలో మీకు చెప్పాను అన్నమాట, యేసుక్రీస్తుని నమ్ముకున్నంత మాత్రాన ఏ కష్టాలు రావని భ్రమలో ఉండకూడదు. వస్తాయి. ఆయన చూపిన మార్గంలో మనం నడుస్తున్నప్పుడు కూడా మనకేమొస్తుంది? తుఫాన్ లాంటి కొన్ని కష్టాలు, అలలు వస్తూ ఉంటాయి. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, 38వ వచనంలో ప్రభు వాళ్ళతోనే ఉంటాడు, అక్కడే ఉంటాడు. అవునా? వాళ్ళతోనే ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. కింద ఏం చేస్తున్నాడు ఆయన? పడుకున్నాడు, రెస్ట్ తీసుకున్నాడు, నిద్ర చేస్తూ ఉన్నాడు ఆయన. ఇక ఆయన కూడా ఉండగా ఇలాంటివి వస్తే ఇంకెలా ఉంటుందో చూడండి. ప్రభుతో ఉండగానే ఇలాంటి తుఫాన్ లాంటి పరిస్థితులు, సమస్యలు ఎదురైనప్పుడు ఇంకెలా ఉంటుంది మనకి? నువ్వు ఉండి ఏం చేస్తున్నావు అన్నట్టు ఉంటుంది, నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నట్టు ఉంటుంది. ఆయన చెప్పిన దారిలో వెళితేనే తుఫాన్ వస్తే మనకింత బాధ వేస్తుంది. ఇక తుఫాన్ ఆయన మనతో కూడా ఉండి కూడా అది వస్తుందంటే కొన్నిసార్లు కోపం కూడా వచ్చేస్తుంది మనకి. నువ్వు ఉండి ఏం సుఖం నాకు, నువ్వు ఉండి ఏం లాభం నాకు, నువ్వు కాపాడలేదేంటి, నువ్వు రక్షించలేదేంటి, నువ్వు ఈ పరిస్థితులు మార్చవేంటి, ఈ స్థితి నుంచి తప్పించవేంటి, అసలు ఉన్నావా, నువ్వు ఉండి ఉపయోగం ఏంటి, అటు నిద్రపోతే అటు కుదురుద్ది, ఇక నేను నమ్ముకొని నాకేంటి లాభం, ఏంటి ప్రయోజనం, నువ్వు ఉండి నాకేంటి ఒరిగింది. ఇంకా చెప్పాలంటే దేవుడి మీద కూడా కోపం వచ్చేస్తుంది. ఆయన ఉన్నాడు, అక్కడే ఉన్నాడు, వాళ్ళతోనే ఉన్నాడు. మొత్తానికి వాళ్ళు ఇంకో పని చేశారు. అదే 38వ వచనంలో చూస్తే, భయంతో వాళ్ళు ప్రభువుకి ఏం చేస్తున్నారు?
మొర్ర పెడుతున్నారు, ఆయన లేపుతున్నారంట. ఆయన లేపుతున్నారు. అయ్యా లేవు, నీకు చింత లేదా? ఆ మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి చక్కగా. లేవు, నీకు చింత లేదా? మమ్మల్ని రక్షించు, ఈ తుఫాను. ఎందుకంత భయం? నీతో ప్రభు ఉన్నాడు కదా, నువ్వేమో పైన కూర్చున్నావు, ప్రభు ఎక్కడున్నాడు? అరభాగంలో కింద, అరమర భాగంలో అయినా పడుకున్నాడు. ఈ తుఫాను నిన్ను ముంచాలంటే ముందు ఎవరు మునగాలి? ఆయన దాటుకొని రావాలి, ఆయన మునగాలి ఫస్ట్. ఆయన ఉండగా నువ్వు ఈ సమస్యలను చూసి ఎందుకంత భయపడతాం? ఆయన మనతో ఉండగా ఈ పరిస్థితులను చూసి ఎందుకు మనం భయపడతా ఉన్నాం? ప్రభు ఉండగా కూడా ఎందుకు మనకి ఇలాంటి ఒక అవిశ్వాసం, వీటిని చూసి ఎందుకు మనం బెదిరిపోతాం? చెప్తాను, చాలాసార్లు మనం చెప్తాం, దేవుడు నాతో ఉన్నాడండి, దేవుడు నాతో ఉన్నాడండి, మేము ప్రార్థన చేసుకుంటామండి, ఆ ప్రభువుని రక్షిస్తాడండి, అంతా బాగానే ఉంది. సమస్యను చూడంగానే భయం వచ్చేసి, ప్రభా నువ్వు ఉన్నావు కానీ పడుకున్నావు ఏంటి, అసలు ఉన్నావా లేవా? నాతో ఉన్నాడండి, మేము దేవుడిని నమ్ముకున్నామండి అని ఎంత ధైర్యంగా చెప్తాము. సమస్య నీ ముందుకు వచ్చినప్పుడు కూడా అలా చెప్పగలుగుతావా? పరిస్థితులు నీ ముందు, కష్టమైన పరిస్థితులు నీ ముందుకు వచ్చినప్పుడు అలా నిలబడగలుగుతావా? నోటి మాటకైతే చెప్తాం, లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అంటాం. బాబో ఇదేంటి వచ్చేసింది అని భయపడతాం. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అసలు ఆ పరిస్థితిని చూసి నువ్వేమనాలి అంటే, అసలు ఆ స్థాయికి ఎదగాలన్నమాట మనం. ఏమనాలంటే, ఈయన కాదు తుఫాను గద్దించడం, వీళ్ళు చెప్పాలి, ఓ తుఫాను ఎవరున్నారు తెలుసా? ఏంటి ఏ గాలి తుఫాను ఏంటి అడవడి చేస్తున్నావు, ఎవరున్నారో తెలుసు ఇక్కడ? మనం ఆయన్ని కలిగి ఉన్నప్పుడు మన ముందున్న సమస్యలు, పరిస్థితులను చూసి భయపడకూడదు. ఇంకా చెప్పాలంటే మనం వాటిని గర్దించాలి. కానీ మనం ఆయన కలిగి ఉండి కూడా భయపడిపోతూ ఉంటాం. ఎలా దీన్ని మనం చూడాలంటే ఇక్కడ ఈ పరిస్థితిని చూస్తూ ఉంటే విశ్వాసమేమో ప్రభువును చూస్తూ ఉంది, అవిశ్వాసమేమో తుఫాను చూస్తూ ఉంది. వారిలో అవిశ్వాసం ఏం చూస్తుంది? సమస్యను చూస్తూ ఉంది. విశ్వాసం ఉంటే ఎవరిని చూస్తుంది? ప్రభు నాతో ఉన్నాడని చూస్తుంది. కాబట్టి వీళ్ళు తొందర పెడుతున్నారు, వీళ్ళు కంగారు పడతాం కాక ఆయన లేపేస్తున్నారు, ఆయన గాబరా పెట్టేస్తున్నారు. ఏమండి? తర్వాత మనం చూద్దాం, 40వ వచనంలో చూస్తే, మీరు ఇంకనూ నమ్మిక ఉంచలేదా? మీరు ఇంకనూ నమ్మిక ఉంచలేదా? ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఆయన్ని వీళ్ళు లేపినా, కంగారు పెట్టినా ఆయన లేచి వీళ్ళని ఏమనలా, ఎందుకురా నా నిద్ర చెడగొడతారనలా. మనం ఎక్కడ పెద్దగా ఇంత గాఢంగా ఆయన నిద్రపోతున్నట్టుగా చూడం. ఇంకే సందర్భంలో ఇంత పాపం ఆయన అలిసిపోవడం చూడం. ఎంత అలిసిపోయాడో, అంత తుఫాన్లో కూడా నిద్రపోతున్నాడంటే ఆయన ఎంత అలిసిపోయాడో చూడండి. ఆయన 100% మానవుడిగా అలిసిపోయాడు. అదే సందర్భంలో దేవునిగా ఆయన చాలా నిశ్చింతగా పడుకున్నాడు. చాలా నిశ్చింతగా పడుకున్నాడు. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చిందంటే, నేను మొన్న ఈ మధ్య నాగాలంక పంటి దగ్గరికి వెళ్ళా. ఎదురుమొండిలోంచి మళ్ళీ ఇంకొకటి ఈల చెట్ల దెబ్బ అని ఇంకో దీవికి వెళ్ళాలి. ఒక దీవి నుంచి ఇంకో దీవికి. ఒక దీవికేమో పెద్ద పంట వచ్చింది, లారీలు బస్సులు కూడా అవుతుంది దాని మీద. హాయిగా ఉంది, పెద్ద భయం ఏం లేదు. ప్రబోనంగా చక్కగా చూస్తాం, పెద్దది ప్లాట్ఫామ్. అక్కడ దిగి మళ్ళీ మళ్ళీ ఆ దెబ్బ చివరికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో చిన్న పడవలు అయ్యి అది ఎక్కేమో ఈల చెట్లు ఇంకో దెబ్బ వెళ్ళాలి. అక్కడ ఒక దాదాపు 600 గడప 700 గడప ఉంది అక్కడ.
అక్కడికి వెళ్ళేటప్పుడు మాత్రం వణుకొచ్చేసింది నాకు. ఎందుకంటే చిన్న పడవ, దాంట్లో 2 బళ్ళు ఎక్కించారు, ఒక 6-7 మనుషులు ఎక్కారు. అది నీళ్ళకి అడుగుకి వెళ్ళిపోయింది, నీళ్ళ పైకి వచ్చేదని నాకు దడ పుట్టేసింది మాట. విస్తృతంగా ఉన్నాయి అలలు. ఈయన అలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత గాఢంగా నిద్రపోతున్నాడంటే ఆయన ఎంత అలిసిపోయి ఉంటాడో చూడండి, ఎంత అలిసిపోయి ఉంటాడు. సో వీళ్ళు ఆయన్ని గాబరా పెడతా ఉన్నారు. అయితే ఆయన లేచి వీళ్ళని ఒక్క మాట కూడా అనలేదు. ఎవరిని అన్నాడు చెప్పండి? ఆయన లేచి ఎవరిని గద్దించాడు? అది తుఫాన్ని గద్దించాడు, గాలిని గద్దించాడు. దాంతో అవి నిమ్మడంగా మారిపోయినాయి. తుఫాన్ని గాలిని గర్దించాడంటే అవి ఈయనకు లోపడ్డాయి అంటే లోపడాలి. ఎందుకంటే ఈయనే సృష్టికర్త. సృష్టికర్తకి సృష్టి లోపడడం అన్నది న్యాయం, సహజం. ఇక్కడ మనం కాస్త ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆయన ప్రార్థన చేయాల, ఓ దేవా తండ్రి, ఇప్పుడు ఈ తుఫాన్ నుంచి, ఈ గాలి నుంచి మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేశాడు ఆయన. ఏంటో ఆయన చేతిలో విషయాల్లాగా లేచి ఆగే సముద్రంగా అన్నాడంతే, సైలెంట్ అయిపోయింది. అక్కడే మనకు అర్థం కావాలి, సృష్టి ఈయన మాట వింటుందంటే ఈయనే వాటిని చేసిన సృష్టికర్త. ఆయన సృష్టికర్త కాబట్టి అవి సృష్టి ఆయనకి లోబడింది. మీరు ఇంకనూ నమ్మిక ఉంచలేదా అంటున్నాడు 40వ వచనంలో. ఈ మాట ఎందుకు అన్నాడు తెలుసా? అప్పటికి వాళ్ళతో ఆయన ఎన్నో అద్భుతాలు వాళ్ళు చూశారు. ఆయనతో ఉన్నప్పుడు ఎన్నో సూచక్రియలు చేయడం చూశారు, ఎన్నో మహత్కార్యాలు వాళ్ళు చూశారు. ఆయనతో ఉంటున్నారు కానీ వాళ్ళకేం కలగలేదు, ఆయన మీద పరిపూర్ణమైన నమ్మిక కలగలేదు. మనం కూడా దేవునితో ఉంటున్నాం కానీ, మనం కూడా దేవుని నమ్ముకున్నాం కానీ, మనం కూడా దేవుని ఆరాధిస్తున్నాం కానీ, మనకు కూడా నిజంగా చెప్పాలంటే ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకం ఇంకా ఉంటే నమస్కారం, మంచిది, మీరు గొప్పోళ్ళు. లేదంటే మనం ఆలోచించాలి. ఇంతకాలం మనం ప్రార్థన చేస్తున్నాం, ఇంతకాలం మనం భక్తి చేస్తున్నాం, ఇంతకాలం మనం ఆయన్ని వెంబడిస్తున్నాం, ఇంతకాలం మనం ఆయన్ని కొలుస్తున్నాం, ఇంకా పరిపూర్ణంగా నమ్మకం ఆయన మీద మనకి రాలేదు అంటే అప్పుడు ఎలా లెక్కేసుకోవాలి? మన భక్తిని ఎలా కొలతేసుకోవాలి? అందుకే ఆ మాట అన్నాడు, ఇంకా మీరు నమ్మిక ఉంచలేదా? ఇంకా మీరు నమ్మిక ఉంచలేదా? అక్కడే ఇంకో మాట కూడా చూస్తాము, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో అన్నారు. అంతమించి వాళ్ళని ఏం అనలేదు ఆయన. వాటిని గద్దించాడు, మీరు ఇంకా నమ్మకం ఉంచలేదా అన్నాడు. అంటే ఆయన ఏం కోరుకుంటున్నాడు? మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయనను మనం పరిపూర్ణంగా నమ్మాలని కోరుకుంటున్నాడు. మనం దేవుణ్ణి నమ్ముకున్నామండి చెప్పడం కాదు, ఆయనని పరిపూర్ణంగా మనం నమ్మాలని ఆయన కోరుకుంటున్నాడు. సరే, అక్కడికి అది అయింది. వీళ్ళ స్టెప్ మారింది చూడండి. అక్కడ ఉన్న శిష్యులు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరు? మిక్కిలి భయపడ్డాడు. ముందు ఒకసారి భయపడ్డారు. ఎక్కడ చెప్పాలి? తుఫాన్ వచ్చినప్పుడు. ఇప్పుడు భయపడుతున్నారు. ఎందుకు? ఈయన ఎవరు? మరి ఈ భయం ఎందుకు వచ్చింది? ఈయన ఎవరో అన్న భయం ఎందుకు వచ్చింది కొత్తగా? ఆ భయం పోయింది, తుఫాన్ భయం పోయింది. ఏ భయం వచ్చింది? ఈయన చూస్తే భయం వేస్తుంది. ఈయనేంటి సింపుల్గా ఆగా అన్నాడు, అది ఆగిపోయింది. ఎవరుగా అన్నాడు, ఇది ఊరికి ఉంటుంది. గర్దించాడంట. అంటే ఏ రకంగా గర్దించాడో మరి. ఆ గర్దింపు ఇలాగేమొచ్చేసింది? భయం. ఈయన మనం లేపింది, ఎలాగయ్యా ఎలాగయ్యా, ఏంటయ్యా నువ్వు పడుకున్నావు, ఎలాగయ్యా. పాప ఆయన కాంగు లేసి, ఏంటయ్యా తుఫాన్,
ఊరిగా అనుకున్నారు. ఈయన మనం తొందర పెట్టి గాబరా పెట్టి లేపింది, ఈయన ఉండగానా మనం గాబరా పడింది, ఈయన మనతో పెట్టుకోనా మనం ఇంతకాగా అల్లాడిపోయాం. మనం వీళ్ళకి మనసులో ఇంకోసారి భయం కలిగింది, అమ్మో అది పోయిందిలే, ఈయనెవరో. ఎందుకు ఈ మాట వాళ్ళకి వచ్చిందో తెలుసా? ఈయన ఎవరో అన్న ఓ భయం వీళ్ళకి ఎందుకు కలిగింది తెలుసా? అప్పటి వరకు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈయన ఎలా చూశారు వాళ్ళంటే, ఒక బోధకుడిగా చూశారు, ఒక ప్రవక్తగా చూశారు, ఒక మెస్సయ్యగా చూశారు, లేకపోతే ఒక దేవుని కుమారుడిగా చూస్తుంటారు. ఇంకా అంత లోతుగా వెళ్ళలేదేమో అనుకుంటున్నాను. సో ఇలా పలు రకాలుగా చూస్తున్నారు. కానీ ఈయన ఏమై ఉన్నాడు అనేది వీళ్ళు ఒక కొత్త కోణంలో చూశారు. ఎప్పుడైతే ఈ సృష్టిని శాసించాడో, ఈ గాలిని తుఫాన్ని గద్దించాడో, ఈయన ఎవరు? ఇది మనకు అర్థం కావాలంటే ఒక్కసారి మన కీర్తనలోకి వెళ్ళి కొన్ని వచనాలు చదవాలి. 107వ కీర్తనకి వెళ్దాం రండి. 107వ కీర్తన 28 నుంచి 31 వరకు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. 107వ కీర్తన 28 నుంచి 31 వరకు నేను చదువుతాను. పేజీ నెంబర్ 107, కాదు 510. ఓకేనా? చూడండి అక్కడ ఏం రాయబడిందో. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు యెహోవాకు, మీకేం అర్థమైంది ఇక్కడ వచనాల్లో? దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడని అర్థమైంది మీకు? చెప్పండి, అక్కడ ఏం చేశాడు? గాలిని నిమ్మలపరిచాడు, ఇంకా తుఫాన్ని ఆపాడు, ఇంకా వాళ్ళు చక్కగా అద్దరికి చేర్చి. ఎవరు చేర్చింది? ఇవి చేసింది ఎవరు? దేవుడైన యెహోవా. ఎవరు వీటిని చేయగలరు అని వాళ్ళకి తెలిసింది? దేవుడైన యెహోవా మాత్రమే ఇవి చేయగలడు. మనుషులకి ఇవి అసాధ్యము. సృష్టిని శాసించడం అంటే, సృష్టిలో ఉన్న మనిషికి ఇది అసాధ్యం. ఎవరికి సాధ్యం అంటే సృష్టించిన సృష్టికర్తకు సాధ్యం. ఎప్పుడైతే ఆయన ఇలా చేశాడో, ఈయన ఎవరో అన్న భయం ఎందుకో కలిగింది సార్? వాళ్ళకి తెలుసు కీర్తనలన్నీ, వాళ్ళు ఇవన్నీ చదివి ఉన్నారు. ఏమిటి, దేవుడైన యెహోవా కదా గాలిని నిమ్మలపరచగలిగిన వాడు, దేవుడైన యెహోవా కదా సముద్రమును తరంగములను అణిచివేయగలిగిన వాడు, యెహోవా కదా తన ప్రజలను అద్దరికి చేర్చగలిగిన వాడు, ఈయన ఎవరు అంటే ఇప్పుడు వీళ్ళకి ఈయన ఎవరని అర్థం కలుగుతుంది? ఎస్, గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈయన ఎవరు అని అర్థం అవుతుంటే ఈయన దేవుడు. అది వాళ్ళ ఆశ్చర్యం. ఎప్పుడైతే ఆయన దేవుడు అని అర్థమైందో వాళ్ళకు ఒక రకమైన భయం కలిగింది. అప్పటి వరకు వాళ్ళు బోధకుడిగా, ప్రవక్తగా, లేకపోతే నజరేతు వాడుగా, లేకపోతే ఒక మెస్సయ్యగా, లేకపోతే రాజ్యాన్ని తీసుకొస్తాడు రాజుగా, ఇలా ఎన్నో కోణాలు చూశారు. ఇప్పుడు వాళ్ళు చూస్తున్న కోణం ఏంటంటే ఆయన దేవుడు, ఆయనకు మాత్రమే ఇది సాధ్యం, ఆయనకు మాత్రమే ఇది సాధ్యం. వాళ్ళు మిక్కిలి భయపడి, చదవండి ఆ మాట ఒకసారి మనం చదువుకొని ముగించుకుందాం. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవని ఒకరితో ఒకరు చెప్పుకొని. ఎస్,
యేసుక్రీస్తు ఇప్పటికీ కొంతమందికి ఈ విషయాలు అర్థం కావట్లేదు. ఇప్పటికీ కొంతమంది ఆయన ప్రవక్త అంటున్నారు, ఆయన బోధకుడే అంటున్నారు, ఆయన ఒక రాజు అంటున్నారు, ఇలా చెప్తున్నారు. ఇంకా ఆయన దైవ కుమారుడే అంటున్నారు, అక్కడ వరకు వస్తున్నారు. కానీ ఇంకెక్కడికి వెళ్ళలేకపోతున్నారు. ఆయన ఏమై ఉన్నాడని, ఆయన దేవుడై ఉన్నాడని వెళ్ళలేకపోతున్నారు. అలా వెళ్ళాలంటే ఇలా వెనకాల ఇవన్నీ తెలియాలి. అది అర్థం కావాలంటే ప్రవచనాలు, లేఖనాలన్నీ కూడా అర్థం కావాలి. సరే, నేను విషయానికి వస్తాను. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి. ఆయన నమ్ముకున్న మనకి ఇలాంటి కష్టాలు, ఒడిదొడుకులు ఆయన చెప్పాడా ఆ దారి వెళ్ళమని? ఆయన కూడా ఉన్నాడా? ఆయన ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. ఆయన ఉన్నా కూడా, ఆయన దారిలో వెళ్తున్నా కూడా తుఫాన్ రాకూడదని మనం అనుకుంటామా? అనుకోకూడదు. వస్తుంది, రావచ్చు. అది వచ్చింది కాబట్టి వీళ్ళకి ఏమర్థమైంది? అది వచ్చింది కాబట్టి వీళ్ళకి ఏమర్థమైందంటే తమతో ఉన్నవాడు పరిస్థితులన్నీ మార్చగలడు. నువ్వు ఊరికి కూర్చొని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విని అవునంటా అండి అంటే అనుభవించేది ఎప్పుడు? దీన్ని చదువులు భాషలో చెప్పాలంటే థియరీ ఒకటే తెలిస్తే అట్లాగా ఏముండాలి? ప్రాక్టికల్స్ తెలిసి అది విచిత్రంగా ఉంటుంది. చదివినప్పుడు థియరీ ఒక రకంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు, ప్రాక్టికల్ చేస్తూ ఉన్నప్పుడు బాబోయ్ ఇదేంటో చదువుకున్నంత తేలిక కాదు, ఇది చేసినప్పుడు అర్థమవుతుంది ఎంత కష్టమో, ఎంత ఆశ్చర్యమో అనిపిస్తుంది. నువ్వు ఆశ్చర్యాన్ని అనుభవించాలంటే, నువ్వు ఆశ్చర్యాన్ని నువ్వు చూడాలంటే నీ ముందుకేం రావాలి చెప్పండి? తుఫాను రావాలి. సో అందుకు ఇలాంటివి వస్తున్నప్పుడు మనం ఏమవ్వాలంటే భయపడకూడదు, బెదిరిపోకూడదు. మనలో ఎవరున్నారో గుర్తు చేసుకోవాలి, ఆయనకి అప్పచెప్పాలి. ఒకవేళ ఇలాంటి ఒక ఆలోచన వాళ్ళకి ముందే ఉండుంటే, ఈ గిఫాన్ అడావుడి చేస్తూ ఉంటే, పడ ఊగిపోతూ ఉంటే, గాలి బొయ్యమని వస్తూ ఉంటే వీళ్ళు ఏమని ఉంటారు అంటే, ఏమవుతావు, ఏం చేస్తావు, నువ్వేం చేయలేవు, ఎందుకని మాతో ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. నువ్వేంత అడావుడి చేసినా ఈయన దాటి వెళ్ళలేవు కదా, ఈయన ఉన్నాడు. అది గుర్తుపెట్టుకో. ఎందుకో అరిసిపోతావు, ఎందుకో రెచ్చిపోతావు, ఓ తుఫానా రెచ్చిపోతావు ఎందుకు, ఓ గాలి రెచ్చిపోతావు ఎందుకు, ఎవరున్నారు తెలిసే కదా, అది ఆయన ఉన్నాడు అన్న విశ్వాసంలోకి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇంకా ఆ స్థాయికి రాలా, ఇంకా ఆ స్థాయిలో నమ్మలేదు కాబట్టి వాళ్ళు భయపడ్డారు. అందుకే ప్రభుడుతున్నారు, మీరు ఇంకా నమ్మలేదా? మనం కూడా ఏ స్థాయిలో ఉన్నామో నమ్మడంలో ఆ స్థాయి నుంచి ఆయన ఉన్నాడన్న ధైర్యంగా నిలబడే స్థాయికి ఎదుగుదుముగాక. అలాంటి తుఫాన్లు వస్తే భయపడకుండా నిలబడుదుముగాక. వాటి గుండానే ఆయన శక్తి మనం చూచుదుముగాక, అనుభవించుదుముగాక. కాబట్టి దేవుని నమ్ముకున్న క్రైస్తవ కుటుంబ జీవితాల్లో, మన జీవితాల్లో వచ్చే ఈ ఒడుదొడుకులు మనల్ని బలపరుస్తాయి, విశ్వాసంలో మనల్ని ఎదగడానికి సహాయం చేస్తాయి. కష్టాలు మనల్ని ఏం చేస్తాయి అంటే దేవునిలో మనల్ని నమ్మకంగా, బలంగా, స్థిరంగా ఉంచుతాయి. కాబట్టి వాటి గురించి భయపడదు. రావు అని అనుకోవద్దు. రాకపోతే మంచిది, వస్తే రాని చూద్దాం. దాని విషయంలో కూడా చూద్దాం ఏంటి ఆ సంగతి. ఆ స్థాయికి మనం తెగించి నమ్మాలి. మన నమ్మకంలో ఏముండాలంటే, దేవుని మీద మనకున్న నమ్మకంలో ఏముండాలంటే తెగింపు ఉండాలి. దేవుడు మనల్ని ఆ రకంగా దీవించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా ఒకళ్ళు విన్న వాక్యాన్ని బట్టి